హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే, మనం ఏదైనా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అంటే ముందుగా గుర్తుకొచ్చేసి దద్దోజనం రెసిపీ అండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు వీడియోలో గుడిలో పెట్టే దద్దోజనం రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుందండి. ఇప్పుడు నేను చూపించిన దద్దోజనం రెసిపీ ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మార్నింగ్ చేసిన నైట్ వరకు అంతే ఉంటుంది, పులియకుండా స్మెల్ రాకుండా కూడా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నేను ఒక బౌల్లో 1 గ్లాస్ తోటి ఫుల్గా బియ్యం తీసేసుకొని చక్కగా కడిగేసాను 2 టైమ్స్. కడిగిన తర్వాత మీరు 1 గ్లాస్ బియ్యంకి మీరు గ్లాస్ అయినా తీసుకోండి, బౌల్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. మనం నార్మల్గా డైలీ తినే అన్నానికి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోస్తాం కదా, కానీ ఇక్కడ దద్దోజనంకి 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకొని చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటూ అడగంటకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ పూర్తిగా ఇనికిపోయేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. అది పర్ఫెక్ట్గా కొలతలకు పెట్టేసాం కాబట్టి ఆల్రెడీ మెత్తగా ఉడికిపోతుంది రైస్ అనేది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్ని పక్కకు దించేసుకొని కొంచెం చల్లారిన తర్వాత స్మాచర్తో కానీ స్పూన్తో కానీ ఈ రైస్ని చక్కగా కలుపుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. మరీ ఎక్కువగా ఉన్నప్పుడు రైస్ వేడిగా ఉన్నప్పుడు పెరుగు అయితే వేసుకోవద్దు, ఎందుకంటే వేడి అన్నంలో పెరిగేస్తే పులిసిపోతుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తీసుకున్న రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఫుల్గా మంచిగా చిక్కటి గడ్డ పెరుగుని స్వీట్ తీసేసుకొని 2 కప్పుల వరకు పెరుగునైతే వేసేసుకోవాలి. పులిసిన పెరుగు కాకుండా చిక్కడిది అప్పటికప్పుడు ఫ్రెష్ది 2 కప్పుల వరకు, ఫుల్ కప్పు వరకు పెరుగు వేసేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు పాలు పోసేసుకోవాలి. ఇక్కడ వీడియో స్కిప్ అయింది అంతే. ఇలా పోసేసుకొని చక్కగా రైస్ని అయితే కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. మనం రైస్ని ఒక 5 నిమిషాలు అలా పెట్టేస్తే పాలు పెరుగు వేసాం కదా, రైస్ పీల్చుకున్నంత బాగా మంచిగా రైస్కు పాలు పెరుగు చక్కగా పడతాయి, మంచిగా పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం ఈ దద్దోజనంకి పోపు వేసుకుందాము. ఈ కర్డ్ రైస్కి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో జస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మరి పప్పు మాడద్దు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. లాస్ట్ ఫైనల్లో స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా ఈ దద్దోజనంకి ఇంగువ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మని వాసన వస్తుంది. అలాగే మనం తిన్న రైస్ కూడా చక్కగా అరిగిస్తుంది. ఇలా ఇంగువ వేసేసి చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం కలుపుకున్న కర్డ్ రైస్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసాం కదా, ఇప్పుడు ఈ పోపుని అందులో రైస్లో వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా టెంపుల్ స్టైల్లో దద్దోజనం రెడీ. అలాగే దీనికి కర్డ్ రైస్ కూడా అంటారు. పిల్లల లంచ్ బాక్స్ కూడా మార్నింగ్ పెట్టిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి తిన్నామనుకో మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటాం. దేవుడికి ఎంతో ఇష్టంగా ఈ విధంగా నైవేద్యం చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి, చేసి చూపిస్తాను. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి, ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.